ఎన్నికలు లేవు, ఉద్రిక్తతలు లేవు, కానీ బెంగాల్లో మాత్రం రోజు దంగల్ సీన్లే కనిపిస్తున్నాయి. బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ కారుపై దాడి జరగడం సంచలనంగా మారింది. అసాంఘిక శక్తుల దాడిలో తాము చనిపోయి ఉండేవాళ్ళమని మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ కస్టడీలో చనిపోయిన బ్రీజు కియోటు తృణమూల్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన మమతా బెనర్జీపై దాడి జరిగింది. హలీ సహార్ ప్రాంతంలో మమతా కాన్వాయ్ కనిపించగానే కొందరు దాడులకు దిగారు. బురద, ఇటుకలు, రాళ్లు, వాటర్ బాటిల్స్, బూట్లు విసిరారు. దొంగల్ని తరిమి కొట్టండి అనే అరుపులు వినిపించాయని తృణమూల్ నేతలంటున్నారు. ఆ సమయంలో మమతా వెంట తృణమూల్ ఎంపీలు కళ్యాణ్ బెనర్జీ, డోలా సేన్ ఉన్నారు. माथा फट जाता, हम लोग सब मर जाता। ऐसा पुलिस के सामने में हुआ, हम कभी ऐसा हमला नहीं देखा। पुलिस क्या कर रहा है? इतना पुलिस बीजेपी को प्रोटेक्शन दे रहा है। దాడి జరిగిన తర్వాత బాధిత కుటుంబాన్ని మమతా బెనర్జీ పరామర్శించారు. బలవంతపు వసూళ్ల కేసులో బ్రిజుని పోలీసులు అరెస్ట్ చేశారని, ఆయన్ని కోర్టు 5 రోజుల పోలీస్ కస్టడీకి ఇచ్చిందని తృణమూల్ నేతలు చెబుతున్నారు. ఎఫ్ఐఆర్ లో పేరు లేకున్నా పోలీసులు ఆయన్ని ఈ కేసులో ఇరికించారని, లాకప్ లో పోలీసులు కొట్టడంతోనే అతడు చనిపోయాడని ఆరోపిస్తున్నారు. అయితే మమతా బెనర్జీపై జరిగిన దాడిని బీజేపీ నేతలు ఖండించారు. మమతపై దాడికి బీజేపీకి సంబంధం లేదని వారంటున్నారు.